కంచె గచ్చిబౌలి భూముల వివాదం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం సుప్రీంకోర్టు నుంచి స్టే రావడంతో ఆ చెట్ల నరికివేతను తెలంగాణ గవర్నమెంట్ ఆపేసింది. అండ్ జంతు ప్రేమికులు అయితే చాలా రియాక్ట్ అయ్యారు దీని మీద. విద్యార్థులు కూడా ఒక సైడ్ నుంచి ఫైట్ చేశారు. సినిమాల్లోనే కాదు, మేము సమాజంలో జరిగే ఇష్యూస్ మీద రియాక్ట్ అవుతామంటూ చాలా మంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. టాలీవుడ్ నుంచి చూసుకుంటే సమంత, డైరెక్టర్ నాగశ్విన్, అదేవిధంగా అడవిశేష్, రేణుదేశాయ్ ఇలా చాలా మంది దీని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహం ఒక ట్వీట్ చేయడం జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నగరానికి ఆక్సిజన్ అందిస్తున్నటువంటి ఆ 400 ఎకరాల చెట్లను దయచేసి వాటినన్నింటినీ నరికివేయొద్దు అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. వన్యప్రాణుల నివాసం అది, ఎన్నో పక్షులు, జంతువులు నివాసం ఉంటున్న ఆ నివాసాలని చెరపొద్దు అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. చేతులు జోడించిన ఎమోజీని పెట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ట్వీట్ ని ట్యాగ్ చేయడం జరిగింది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు జాన్ అబ్రహం రియాక్ట్ అవ్వడంపై. సినిమాల్లోనే కాదు, సమాజంలో ఉన్న ఇష్యూస్ మీద కూడా వీళ్ళందరూ రియాక్ట్ అవ్వడం ప్రశంసనీయమంటూ చాలా మంది కూడా వీరికి కామెంట్స్ చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు స్టేతో ఈ నరికివేతని తెలంగాణ ప్రభుత్వం ఆపేసింది.